హాయ్ అండి. ఈ కథ రాస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అప్పటి వరకు ఏడ్చిన అరవి అతని రూపం చూడకుండానే భయంగా వెనక్కి అడుగు వేసి ఎదురుగా ఉన్న రాణని చూడగానే గుండాగినంత పనైంది. అంకుల్, మా అమ్మ ఆయనే మొన్న చీర కొనిచ్చారని చెప్పాను కదా, ఆ అంకుల్ అని నవ్వుతూ రియా చెప్పేసరికి వెనకనే ఉన్న శక్తి చేతిలో ఉన్న ఫోన్ వదిలేశాడు. ఏంటి అంకుల్ ఫోన్ వదిలేశారు, ఏమైంది అని ఏం తెలియక అడిగింది రియా. ఆ చిట్టిదానికి ఏం తెలుసు అంకుల్ అంటున్న ఆరడుగుల రూపం తన తండ్రి అని. ఏం లేదు మా అని అంటున్నాడు. కానీ శక్తికి ఎక్కలేని కోపం, బాధ అన్నీ తనకొచ్చాయి. అరవి అయితే రానా వైపు చూస్తూ ఉండిపోయింది. అతని చూపులో ఎన్నో ప్రశ్నలు, కోపం, బాధ, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్. అమ్మా, నువ్వైనా హాయ్ చెప్పు అంకుల్కి. ఏం మాట్లాడుతుంది అరవి? రియా మాటలకి లోకంలోకి వచ్చి రానా రియాని చూశాడు. ఆ కళ్ళు, మాట్లాడే విధానం, నువ్వు అన్నీ తాను చూసుకున్నట్టే అనిపించాయి. అమ్మ, ఏంటమ్మా ఏం మాట్లాడావు? చెప్పమ్మా, అంకుల్ చాలా మంచివారు తెలుసా? అవును, నువ్వు చెప్పింది నిజమే. అంకుల్ చాలా మంచివాడు. ఆ మంచితనం ఏంటో తెలుసుకోకుండా వాడి గుండెల మీద తన్ని వెళ్ళిందని శక్తి కోపంగా అరవింద్ చూశాడు. ఎవరు తన్నారు అంకుల్? అంకుల్ చెప్పండి, ఎవరు తన్నారు మిమ్మల్ని? చెప్పండి, కొట్టేస్తాను. నాకు చాలా బలం ఉంది తెలుసా అంటూ నవ్వుతూ రియా అనేసరికి రానా అలానే అరవింద్ చూశాడు. తన చేతులతో పాటు కాళ్ళు కూడా వణుకుతున్నాయి. అరవికి అడుగు వెనక్కి వేద్దామన్నా ఆమెకి ధైర్యం చాలటం లేదు. ముఖం పక్కకు తిప్పుకొని బలవంతంగా కన్నీరు ఆపుకుంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అంకుల్, మీరు మా అమ్మ శక్తి అంకుల్ ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూసుకుంటున్నారు? ఏం లేదమ్మా, కొన్నిసార్లు ఊహించనివి జరిగితే నోటి మాట రాదంటూ శక్తి రానని చూశాడు. రియా, ఏంటి అంకుల్ అని రియా అనగానే రాణ గుండెల్లో ఏదో మెలిపెట్టినట్టుంది. తన కూతురి తనని అంకుల్ అంటుంటే ప్రాణం పోయినట్టుంది రానాకి. కోపంగా ఒక అడుగు ముందుకేశాడు రానా. అతను అడుగు వేయటం పాపం భయంతో రియాని గట్టిగా పట్టుకుని వెనక్కి అడుగు వేసింది అరవి. రానా అంటూ శక్తి అనేసరికి రానా చేత్తోని సైగ చేసి రియా ముందు తన రెండు చేతుల్ని చాపాడు. అమాంతం రానా మీదకి దూకింది రియా. అప్పటి వరకు ముఖం పక్కకు తిప్పుకుని ఉన్న అరవి రియా రానా దగ్గరికి వెళ్ళగానే కోపంగా రానాని చూస్తుంది. నా కూతురు అంటూ అరవి ఏదో అనేలోపు, అంకుల్, మీరు అన్నారు కదా మా నాన్న పేరు ఏంటని. మా అమ్మ నాకు చెప్పింది, సైతానికే వచ్చే మా నాన్న పేరు. రియా మాటలకి రానా సూటిగా అరవింద్ చూశాడు. గుట్కలు మింగుతూ భయంగా చూసింది. ఏంటి మీ నాన్న పేరు? సైతానికే బబ్బే అని మా అమ్మ పిలుస్తుంది. మా నాన్న పేరు చాలా పెద్ద పేరు, అది మహీర్ అంటూ రియా ఆలోచిస్తుంటే, మహీర్ రణధీర్ వర్మన మీ నాన్న పేరు? అవును అంకుల్, మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా చూసింది రియా. నాకు అన్నీ తెలుసుమా. రియా, పద మనం హోటల్కి వెళ్ళాలి, టైం అవుతుందని అరవి అనగానే రానా ఒక చూపు చూశాడు. ఆ చూపు చూసిన అరవి మరో మాట మాట్లాడలేదు. అమ్మా, మీటింగ్ అయిపోయిందని నువ్వే చెప్పావు, మళ్ళీ వెళ్ళిపోదామంటావంటే? నాకు మాట ఇచ్చావు కదమ్మా ఈ రోజంతా బయటికి తిప్పుతానని. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది రియా, పద ఇంటికి వెళ్దాం. తలనొప్పిగా ఉంటే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, హోటల్ అడ్రస్ చెప్పండి, రియాని మేము తీసుకొస్తామని శక్తి అనగానే అరవి బాధగా చూసింది. ఏంటి బాధగా ఉందా? అన్నా, ఆ అర్హత నువ్వు కోల్పోయావు తల్లి. అంకుల్ ఏమంటున్నారు? మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది? మీ అమ్మకి ఒకరిని ఏడిపించడమే కానీ ఏడవటం తెలీదుమా. రియా, వస్తావా రావా? రాదు, ఏం చేస్తావు? నా కూతురు నీ దగ్గరికి రాదు, ఏం చేసుకుంటావు చేసుకో. కోపంగా రానా అనగానే రానా మెడ చుట్టూ చేతులు వేసిన రియా రానాని ఆశ్చర్యంగా చూసింది. అంకుల్, మా అమ్మ మీద ఎందుకు కోపడుతున్నారు? నేను అంకుల్ కాదు, మీ నాన్నని. మీరు మా నాన్న ఏంటి? రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది రియా. అవును, కావాలంటే మీ అమ్మని అడుగు, నిజం చెప్తుంది. అమ్మాయి, ఏంటి అంకుల్ మా నాన్న? ఏంటి మా ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, నిజం చెప్పు. అమ్మా, అంకుల్ మా నాన్న.
రియా ఏడుస్తూ అడిగేసరికి అరవి కోపంగా రియాని లాక్కొని, దీనికోసమే నేను బ్రతుకుతున్నాను, దీన్ని కూడా దూరం చేయాలని చూడకు, నేను ప్రాణాలతో ఉండను, నా తండ్రి నాకు దూరం చేశారు, ఇప్పుడు నా కూతుర్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావా? అరవి మాటలకి రానాకి ఒకటి పీకాలనిపించింది, కానీ రియా ఉండేసరికి ఏం మాట్లాడలేదు. కళ్ళతోనే తన కోపాన్ని అంతా చూపించాడు. ఇంకా ఎక్కువసేపు ఉంటే రియా రానా దగ్గరికి వెళ్ళిపోతుందని భయమేసి అరవి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ అంకుల్ నిజంగానే మా నాన్న? ప్రశ్నల మీద ప్రశ్నలు రియా వేసేసరికి, నోరు ముయ్యి, ఎవరిని అడిగి అతని దగ్గరికి వెళ్ళావు? నీకు ఈ మధ్యన బాగా పెత్తనాలు ఎక్కువయ్యాయి, మాట్లాడవంటే నిజంగానే కొట్టేస్తాను, అర్థమైందా? అరవి కోపంగా అరిచేసరికి బుడ్డది భయపడి ఏడుపు లెక్కించుకుంది. ఏంటే ఎప్పుడు లేని దాని మీద అరిచావు? స్వప్న, అర్జెంట్గా నా కార్ స్టార్ట్ చేయి. అరవి, నువ్వు బాగానే ఉన్నావు కదా, కార్ తీ స్వప్న అంటూ అరవి గట్టిగా అరిచేసరికి స్వప్న భయంగా కార్ తీసింది. రియ మాత్రం గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. అరవికి ఒకవైపు కోపం, మరోవైపు ఏడుపు అన్నీ తన్నుకొస్తున్నాయి. కూతురు అంతలా ఏడ్చేసరికి అరవి తట్టుకోలేక రియాని గుండెలు కత్తుకొని, నా బంగారం కదా, ఏడవకు, ఇంకెప్పుడు నిన్నేమనను, ఊరుకో తల్లి అంటూ రియాని ఓదార్చింది. ఏడుస్తున్న రియా తన తండ్రి నాన్నని అని ఫిక్స్ అయిపోయి, నాకు నాన్న కావాలమ్మా, నాకు నాన్న కావాలి అంటూ రియా మారం చేసేసరికి అరవి తట్టుకోలేక రియా గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఇదంతా చూసిన స్వప్న బాధగా అరవి వైపు చూసింది. కాసేపటికి కారు హోటల్ ముందు ఆగటంతో ఏడ్చేసి అలసిపోయిన రియాని ఎత్తుకొని లోపలికి వచ్చి బెడ్ మీద రియాని పడుకోబెట్టి పాప పక్కనే కూర్చుంది. అరవి మెదడంతా ముద్దు బారిపోయి రాణం తలుచుకుని మాసిన గడ్డం, చురుకైన చూపు, ఎక్కడ తగిన ఆ ముక్కు మీద కోపం అన్నీ తలుచుకోగానే తనని తానే కొట్టుకొని ఏడుస్తుంది అరవి. ఎందుకే పిచ్చిదానిలా ప్రవర్తిస్తావు? నిజంగా పిచ్చిదానిలా నాకంటే పిచ్చిది ఎవరు ఉండరు. స్వప్న, అన్నీ వదులుకొని ఏదో చేసేద్దామని వచ్చాను, కానీ ఏం లాభం, నా బ్రతికి ఇటు కాకుండా పోయింది, అంతా నా చేతులారా నేనే చేసుకున్నాను, నాకు ఇలానే జరగాలంటూ నెత్తి నోరు బాదుకుంటున్న అరవిని చూసి కన్నీరైంది స్వప్న. మీ ఆయన వచ్చారా? చెప్పవే. అవును, కానీ ఏం చేయను, నేను చేసిన తప్పు చిన్నది కూడా కాదు. స్వప్న, నా జీవితంలో తను చూడకూడదు అనుకున్నాను, కానీ చూశాను, నిజంగానే చాలా భయంగా ఉంది నాకు. ఎందుకు భయం? నా కూతురిని నాకు దూరం చేయడు కదా. అరవి, ఏం మాట్లాడుతున్నావు? అవును స్వప్న, ఆ సైతానికే వచ్చేకి రియా తన బిడ్డే అని తెలిసిపోయింది. నాకు తెలిసి నా కూతురిని నాకు దూరం చేస్తాడు. పద, మనం ఇప్పుడే ఇండియాకి వెళ్ళిపోదాం ప్లీజ్ స్వప్న. అరవి, తను నిన్ను రియాని ఎందుకు ఇడదీస్తాడు? నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకుంటున్నావు. లేదు లేదు, నాకు తెలుసు తన గురించి. మహేందర్ సార్తో ఏం మాట్లాడతావో నాకు తెలీదు. అవసరమైతే నా జాబ్ పోయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ప్లీజ్ స్వప్న, వెళ్ళిపోదామంటూ అరవి చిన్నపిల్లలా ఏడ్చేసరికి, సరే ఇప్పుడే వెళ్ళిపోదాం, నేను లగేజ్ ప్యాక్ చేస్తాను. లేదు, నేను ప్యాక్ చేస్తాను, నువ్వు సార్తో మాట్లాడి వచ్చేసేయి. సరే అరవి అంటూ స్వప్న బయటికి వెళ్ళగానే అరవి డోర్ లాక్కేసుకొని భయంగా బట్టలన్నీ సర్దుకొని హడావిడిగా రెడీ అయింది. ఇంతలో డోర్ చెప్పుడవడంతో రా స్వప్న అంటూ డోర్ ఓపెన్ చేసి షాక్ అయింది. అరవి ఎదురుగా రానా, నువ్వా, వెళ్ళిపో అంటూ అరవి డోర్ క్లోజ్ చేస్తుంటే వెంటనే లోపలికి వచ్చి డోర్ లాకేసి అరవిని పక్కన నుండి బెడ్ మీద పడుకున్న రియా దగ్గరికి పరుగున వచ్చి పడుకున్న రియాని గుండెలు హత్తుకున్నాడు. కింద పడిన అరవి రానా రియాన్ దగ్గరికి తీసుకునేసరికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. పౌరుషంగా పైకి లేచింది. నా కూతురును ముట్టుకోకు. అరవి మాటలు ఏం పట్టించుకోలేదు. రానా కాసేపు రియాని అలానే గుండెలు కత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ప్రేమగా నుదుటిని ముద్దు పెట్టాడు. చెప్తుంటే నీకు అర్థం కాదా? నా కూతుర్ని ముట్టుకోకు. నేను నిన్ను ముట్టుకోకుండానే బిడ్డను కన్నావా? ఒక్క ఉదుటిని పైకి లేచి కోపంగా రానా అనేసరికి అరవి భయంగా చూసింది. చెప్పవే చెప్పు, నేను నిన్ను ముట్టుకోకుండానే బిడ్డను కన్నావా? మర్యాదగా మాట్లాడు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. చేయాల్సిందంతా ఎప్పుడూ చేసావు కదే, ఇంకా చేయటానికి ఏముంది? అవును చేశాను, నువ్వు నన్ను మోసం చేయలేదా? గట్టిగా మాట్లాడితే ఎక్కడ తన కూతురి మాటలు వింటే తను భయమేసి కోపంగా అరవి దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని బరాబరా డ్రెస్సింగ్ రూమ్కి తీసుకొచ్చి డోర్ లాకేసి వెనక్కి తిరిగాడు. అప్పటికి షాక్లో ఉంది అరవి.
ఏం చేస్తున్నావు? మోసం చేశానా? మరి కాదా? నన్ను నువ్వు మోసం చేయలేదా? ఆ మాట పూర్తి కాకుండానే అరవి చంపై ఒకటి ఇచ్చాడు. అతను కొట్టిన దెబ్బకి 2 కళ్ళు బయలు కమ్మి కింద పడింది అరవి. చంపేసిన పాపం లేదు నిన్ను. ఆకాశం అంత ప్రేమను చూపిస్తే నలుసంత మనిషిని భూతద్దంతో చూసి నన్ను దూరం చేసుకున్నావు. ఏం సాధించటావే బయటకొచ్చి? చెప్పు, ఏం సాధించావంటూ కోపంగా రానా ముందుకొచ్చేసరికి అరవి భయంగా వెనకే ఉన్న గోడకు ముడుచుకుంది. నువ్వు దగ్గరికి రాకు, సైతానికే వచ్చే, నాకు భయంగా ఉంది. ఏడుస్తూ తన రాక్షసి అలా అనేసరికి రానా కంట్లో సన్నటి కన్నీటి తడి. కానీ అరవి తన విషయంలో చేసిన తప్పు గుర్తొచ్చేసరికి ప్రేమను మనసులో చంపుకున్నాడు. నా కూతురు నాకు దూరం చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను బ్రతుకుతుందే దానికోసం. అది లేకపోతే నిజంగా చచ్చిపోతాను. చచ్చిపో. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ మీద ప్రేమతో కాదు, నాకు నా కూతురు కావాలి. నేను అస్సలు ఇవ్వను. నువ్వు ఇచ్చేదేంటి? నేనే నా కూతురుని తీసుకెళ్తా అని రానా అనగానే ఒక్కసారిగా రానా కాలు పట్టుకుంది అరవి. కన్నీటితో అతని పాదాలు కడిగినా తను చేసిన తప్పు జరిగిపోదని అందరినీ వదులుకొని ఆమె కోసం, ఆమె ప్రేమ కోసం నా అన్న వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఆకాశం అంత ప్రేమను పంచాడు. అవన్నీ ఒక్కొక్కటిగా తన కళ్ళ ముందు కనిపించేసరికి అరవి గుక్కు పెట్టి చిన్నపిల్లలా ఏడ్చేసరికి రానా తట్టుకోలేకపోయాడు. ఆమెని ఓదార్చాలన్నా అతని మనసు సహకరించడం లేదు. తన గుండెనికి మాత్రం ఎవరో సూదులతో కూర్చున్నట్టు అనిపిస్తుంది. నువ్వు నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతే నిజంగా నేను చచ్చిపోతాను. నా మొండితనం ఏంటో నీకు బాగా తెలుసు. నా మాట విను అంటూ ఆమె ఏదో చెప్తుంటే ఆమె మాట వినకుండానే ఆమె 2 పట్టుకొని దగ్గరికి లాక్కొని అయిన వాళ్ళని, ఆస్తుల్ని అన్నీ వదులుకొని నీ మెల్లో 3 ముళ్ళు వేశాను. చివరికి నా ప్రేమను కూడా నువ్వు గడ్డి పరకతో తీసిపడేసినా నిన్ను పల్లెత్తి మాటలేదు. చివరికి కొట్టను కూడా కొట్టలేదు. నా కళ్ళల్లో చూసి చెప్పవే, కూతురు కూడా వదులుకోమంటున్నావు. అసలు నేనేమైపోయినా పర్లేదా? నా ఉద్దేశం అది కాదు. నువ్వు అలా పిలవకే, నాకు టెంపర్ లేచిద్ది. ఇంకా ఎందుకు ఈ పిలుపు? ఇంకా ఏం మిగిలిందని? నాకంటూ ఎవరు తోడలేరు. చివరికి అమ్మ నాన్న కూడా. కానీ నాలా అయితే నీకు లేదు. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజు నువ్వు ఫ్యామిలీ ఒకటి అవుతారు. అవ్వకుండా ఉండలేరు. ఇక భర్తగా, ప్రేమికుడుగా నీ ప్రియమైన భార్గవబావ నీకు తోడుగా ఉంటాడు. కానీ ఎటు చూస్తా నాకే కదా తోడలేదు. అందుకే నా బిడ్డను నాకు ఇచ్చేయి. కావాలంటే నాకు విడాకులు ఇచ్చేసి ఆ పార్థుని పెళ్లి చేసుకో. మాటలు మర్యాదగా రాని. నీకు మర్యాద ఇచ్చేదేంటి? ఇప్పుడే ఈ క్షణమే నేను కట్టిన తాళి తెంచేస్తాను. నువ్వు సంతోషంగా బ్రతుకో అని అరవి మెడలో ఉన్న పసుపు తాడుని పట్టుకున్నాడు రానా. ఊహించిన చర్యకి అరవి షాక్గా చూసింది. ఇంకా ఉంది